మీ బంగారం తాకట్టులో ఉందా? నెల నెల వడ్డీ కట్టలేకపోతున్నారా? ఆచారి గోల్డ్ 9030022345. చేవెళ్లలోని త్రిపుర రిసార్ట్స్లో మంగ్లీ బర్త్డే వేడుకలు వివాదాస్పదంగా మారిన విషయం మనందరికీ తెలిసిందే. అయితే తాజాగా ఈ వివాదం గురించి మంగ్లీ ఒక వీడియోని రిలీజ్ చేసింది. ఏదైతే నా బర్త్డే పార్టీ జరిగిందో ఒక చిన్న ఇంట్లో పార్టీ లాగా, ఒక ఫ్యామిలీ ఫంక్షన్ లాగా జరుపుకోవాలన్న ఒక ఉద్దేశంతో ఆ రిసార్ట్లో మా అమ్మా నాన్నల కోరిక మేరకు మా అమ్మా నాన్నలతో కలిసి, మా ఫ్యామిలీ మెంబర్స్తో కలిసి నేను జరుపుకోవడం జరిగింది. అక్కడ మా అమ్మా నాన్నలు, మా అమ్మా నాన్న ఫ్రెండ్స్, మా ఫ్రెండ్స్, మా ఫ్యామిలీ ఫ్రెండ్స్, మా టీమ్ మెంబర్స్ మాత్రమే ఉండడం జరిగింది. అండ్ అట్లనే లిక్కర్ ఉండడం జరిగింది, సౌండ్ సిస్టమ్ ఉండడం జరిగింది. సో సౌండ్ సిస్టమ్కి, లిక్కర్కి పర్మిషన్ తీసుకోవాలని చెప్పి నాకు అస్సలు అవగాహన లేదు, ఐడియా కూడా లేదు. అది అనుకోకుండా సడన్గా ప్లాన్ చేసుకొని వెళ్ళిపోవడం జరిగింది అక్కడ. సో అందుకు నాకు అవగాహన లేదు, లేకుంటే నేను డెఫినెట్లీ నేను తీసుకునేదాన్ని. నాకు అసలు గైడెన్సీయే లేదు. ఎవరైనా గైడ్ చేసినా కూడా నేను పర్మిషన్ తీసుకునేదాన్ని, లేకపోతే నేను ఎందుకు ఇలా తెలిసి చెయ్యను కదా. సో ఇదంతా ఇలా తెలిసి అయితే నేను తప్పు చేయలేదు, తెలియకుండా ఇది జరిగిపోయింది. అండ్ అక్కడ లోకల్ లిక్కర్ తప్ప అసలు వేరే ఏ ఇతర పదార్థాలు, మత్తు పదార్థాలు కానీ వాడడం అసలు జరగలేదు. అక్కడ దొరకలేదు కూడా, పోలీసులు సెర్చ్ చేసినా కూడా. అండ్ అక్కడ ఎవరికైతే పాజిటివ్ వచ్చింది అని చెప్పి పోలీసులు చెప్తున్నారో ఆయన ఎక్కడో ఒక చోట తీసుకున్నాడు, ఎప్పుడో తీసుకున్నాడు అని చెప్పి తేలిందని చెప్పి పోలీసులే చెప్పారు. అండ్ అది ఇన్వెస్టిగేషన్ కూడా జరుగుతుంది. మేము కూడా పోలీసులకు కోఆపరేట్ చేస్తున్నాము. అండ్ నేను ఎందుకు ఇలా చేస్తాను, అసలు నాకు తెలిసి ఎందుకు చేస్తాను, మా అమ్మా నాన్నలతో దట్టు, మా అమ్మా నాన్నలు పెట్టుకొని ఇలాంటివి నేను ఎంకరేజ్ చేస్తానా? ఇలాంటివి చెప్పండి. అండ్ ఒక రోల్ మోడల్గా, ఒక ఇన్స్పిరేషనల్గా ఉండాలని అనుకుంటాను, కానీ నేను ఇలా ఎందుకు నేను చేస్తాను? సో ప్లీజ్ దయచేసి మీడియా మిత్రులకు నా విన్నపం ఏంటంటే, ఆధారాలు లేని అభియోగాలు నా మీద అస్సలు మోపద్దు. టోటల్గా ఆ వీడియో సారాంశం ఏంటి అంటే, అసలు నాకు ఇలా మందు వీటికి సంబంధించి డీజే ఈ పార్టీ చేసుకుంటే పర్మిషన్ తీసుకోవాలని అసలు తెలియదు నాకు. అండ్ నేను ఎందుకు తప్పుగా గంజాయి లాంటివి తీసుకొచ్చి వాడిపించే ప్రయత్నం చేస్తాను? మా అమ్మ నాన్న, నా కుటుంబ సభ్యులు అందరితో జరుపుకున్న పార్టీ, దట్టు మా అమ్మ నాన్నని పెట్టుకొని నేను ఇలాంటివి చేస్తానా? దయచేసి నన్ను నెగిటివ్గా ప్రొజెక్ట్ చేయకండి. నేను ఇదంతా తెలియక చేస్తాను. తెలిస్తే ఖచ్చితంగా నేను పర్మిషన్ తీసుకునేదాన్ని. తెలిస్తే నేను ఎందుకు ఇలా చేస్తాను? కష్టపడి ఒక మంచి పేరు తెచ్చుకున్నాను, అందరికీ ఇన్స్పిరేషన్గా, రోల్ మోడల్గా ఉండాలనుకునే నేను ఇలాంటి పనులు ఎందుకు చేస్తాను అనేది టోటల్ తన వీడియో సారాంశం. అయితే మంగ్లీ అంత హంబుల్గా వచ్చి వీడియో చేసి తను ప్రజల ముందు పెట్టినా, మీరు ఏ వీడియో కిందకి వెళ్ళి కామెంట్స్ చూసినా విపరీతమైన నెగిటివిటీ ఉంది మంగ్లీకి. ఆమె అన్నది కరెక్టు. ఏ బ్యాక్గ్రౌండ్ లేకుండా వచ్చి అంచెలంచెలుగా ఎదిగి అసలు ఒక అనామకురాలు, ఎవరు పెద్ద బ్యాక్గ్రౌండ్, సినిమా ఇండస్ట్రీ ఏమీ తెలియని ఒక మామూలు పేద కుటుంబం నుంచి వచ్చి ఆ స్థాయికి ఎదిగిన వ్యక్తికి తను సింగర్గా చాలా మంచి ఫ్యాన్స్ ఉన్నారు తనకు. కానీ ఎందుకు సడన్గా ఈ ఒక అంశం ద్వారా ఎందుకు ప్రజలంతా వ్యతిరేకంగా మాట్లాడుతున్నారంటే, ఆమె తీసిన వీడియోల నుంచి ప్రజలు ప్రశ్నిస్తున్నటువంటి జనరల్ ఆడియన్స్ కామెంట్స్లో పెట్టినవి కొన్ని ప్రశ్నలు ఉన్నాయి. అమ్మా నాన్నను పెట్టుకొని ఇలాంటి పార్టీలు చేసుకోవచ్చా అనేది వాళ్ళు వాదిస్తున్నారు. మందు, డీజేలు, డ్యాన్సులు ఇటువంటివి తల్లిదండ్రులతో కుటుంబంలో ఇంట్లో జరుపుకోవాలి, అది కుటుంబ ఫంక్షన్ లా ఉందా? నువ్వు తల్లిదండ్రులు పెట్టుకుని అలా చేస్తున్నావు, అండ్ మీ అమ్మా నాన్న, మీ అమ్మాయి అలా చేస్తుంటే పక్క నుండి ఎలా ఎంకరేజ్ చేస్తున్నారు అనేది కొంతమంది ఆడియన్స్ ప్రశ్న. అయితే తెలియకపోవడం ఏంటమ్మా, నువ్వు ఉన్న సర్కిల్లో దేశ విదేశాల్లో ప్రోగ్రామ్స్ ఇచ్చావు, చాలా ఏళ్ళుగా సినిమా ఇండస్ట్రీలో టాప్ పొజిషన్లో ఉన్నావు, నీకు మేనేజర్స్ ఉంటారు లేదా చెప్పేవాళ్ళు ఉంటారు, అక్కడికి వచ్చిన వాళ్ళంతా కూడా ఇండస్ట్రీకి సంబంధించిన వాళ్ళే. కనీసం మందు, డీజేలకు సంబంధించి సౌండ్ మితిమీరుతున్నప్పుడు పర్మిషన్స్ తీసుకోవాల్సి ఉంటుందని ఆ మాత్రం తెలియదని అమాయకంగా ఎందుకు నటిస్తున్నావు? ఇదంతా నటన, దొరికిన తర్వాత అందరు ఇట్లాగే మాట్లాడతారు అనేది మేజర్గా వచ్చిన కామెంట్స్. అదొకటే కాదు, ఇప్పుడు మీరు పర్మిషన్ తీసుకుని సడన్గా పెట్టుకున్నాము, మేము ఉన్న పలంగా మేము ప్లాన్ చేసుకున్నామంటే అక్కడ డెకరేషన్, స్టేజ్ ఇదంతా ఉన్న పలంగా చేసుకున్నట్టుగా లేదు. ఒకవేళ అలా అయితే మీరు ఇంట్లో చేసుకోవాలి. ఈవెన్ ఇంట్లో కూడా పక్క వాళ్ళని డిస్టర్బ్ చేసే అంత సౌండ్, మితిమీరిన మద్యం ఉంటే అది నేరం కిందికి వస్తుంది. అట్లాంటిది ఎక్కడో రిసార్ట్స్లో ఒక పార్టీ చేసుకుంటూ నాకు అసలు ఇవేమీ తెలియదడం పచ్చబద్ధం అనేది ప్రజల వాదన. ఇందులో ఇంకా అనుమానాలు కూడా ఉన్నాయి. అసలు గంజాయి అనేది నాకు తెలియదు, ఇక్కడికి రాలేదు, ఎవరికైతే పాజిటివ్ వచ్చిన దామోరెడ్డి గారు ఇంకెక్కడో తీసుకున్నారంట, అది ఇక్కడ పాజిటివ్ చూపించింది, పోలీసులు కూడా దానికి సంబంధించి ఎంక్వైరీ చేస్తున్నాం, మేము పోలీసులకు సహకరిస్తున్నాము అని అంటుంది. ఎక్కడో గంజాయి తీసుకుని ఇక్కడికి వస్తే చాలా విజువల్స్లో, అనేక వీడియోస్లో గంజాయి చుట్టలుగా చుట్టిన గంజాయి కూడా ఆ పార్టీలో రకరకాల చోట్ల పెట్టినట్టుగా, కొందరు జేబుల్లో దాస్తే పోలీసులు తీసినట్టుగా కూడా న్యూస్, కొన్ని వీడియోస్ కూడా వచ్చాయి. గంజాయి ఎక్కడో తీసుకొని వచ్చి అక్కడ పాజిటివ్ వచ్చిందనేమో మంగ్లీ చెప్తుంది, కానీ దానికి వ్యతిరేకంగా వీడియోస్ వస్తున్నాయి. ఇవన్నీ క్యాలిక్యులేట్ చేసుకొని ఆడియన్స్ అంటున్న మాట ఏంటంటే, ఇది సోషల్ మీడియా యుగం, ఒక గొప్ప స్థాయి
స్థాయిలో ఉన్నంత మాత్రాన బయటకు వచ్చి చెప్తే మేము ఇంతకుముందు డ్రగ్స్లో అటువంటి వాటిల్లో దొరికిన వాళ్ళంతా ముందు ఇలా బుకాయించిన వాళ్ళే, అండ్ పోలీసులకు మేము కోఆపరేట్ చేస్తున్నాం అంటున్నారు మంగ్లీ మీరు. కానీ పోలీసులు నిన్న వీడియో తీస్తుంటే ఎంత ర్యాష్గా బిహేవ్ చేశారు, ఎంత గట్టిగా మాట్లాడారు, కనీసం గౌరవం ఇవ్వకుండా. ఇవాళ వీడియో ముందు మాత్రం చాలా వినయంగా, గౌరవంగా, చాలా బాధతో కూడినట్టుగా ఎక్స్ప్రెషన్స్ ఎందుకు ఇస్తున్నారు, ఇది మీ ఒరిజినాలిటీ కాదు అని అంటున్నారు. సరే, ప్రజల అభిప్రాయం ఎలా ఉన్నా, మంగ్లీ వాళ్ళు ఏం చేశారనే నిజం ఏదున్నా ఇది పోలీసులు ఎంక్వైరీ తేలుతుంది, ఇదంతా మనకు సంబంధించింది కాదు. కానీ ఒక స్థాయికి రావడానికి చాలా కష్టపడ్డాను అని చెప్తుంది. నిజంగా చాలా కష్టపడి వచ్చిన మంగ్లీ. మనం ఎదగడం ఓకే, కానీ ఎప్పుడైతే మనం ప్రైవేట్ లైఫ్ నుండి పబ్లిక్లోకి వస్తామో, ఎక్కువగా జనాలు మనల్ని గుర్తిస్తుంటారో, సెలబ్రిటీ హోదా వచ్చిందో, అప్పుడు ఇంకా జాగ్రత్తగా ఉండాలి. ఒక స్టెప్ వేస్తున్నప్పుడు 1కి 10 సార్లు ఆలోచించుకోవాలి. మనం ఒకసారి పబ్లిక్లోకి వెళ్ళిన తర్వాత వాళ్ళు మాకు అనుగుణంగా మాట్లాడాలి, అసలు ఎటువంటి విజువల్స్ వచ్చినా ఏం జరిగినా మాకు పాజిటివ్గా రియాక్ట్ అవ్వాలి, మా గురించి ఎక్కడా నెగిటివ్గా ప్రొజెక్ట్ అవ్వద్దంటే అది జరగని పని. ఎప్పుడైతే మనల్ని దాటి ఒకటి బయటికి వెళ్ళిందో ఖచ్చితంగా జడ్జిమెంట్ల మూడ్లోనే ఉంటారు. ఇంత పబ్లిసిటీ ఉన్నప్పుడు జాగ్రత్తగా ఉండాలి కదా. బర్త్డే అండ్ మందు కామన్, డీజే కామన్, ఇవి పర్మిషన్స్ తీసుకోవాలి, ఇది ప్రజలు అడగట్లేదు. మంగ్లీ అనే వ్యక్తిని చాలా స్పిరిచువల్గా, భక్తికి సంబంధించిన వ్యక్తిగా, అటువంటి పాటలు పాడే వ్యక్తిగా జనాలు ఇంతవరకు రిసీవ్ చేసుకుని అభిమానం పెంచుకొని సడన్గా మందు మాత్రమే ఉంది, అది కూడా ఈ లోకల్ మందు ఉంది, డీజే ఉంది, అంతే, అదేం పెద్ద విషయం కాదు అన్నట్టు మాట్లాడడంతో అదంతా సింపులా, మందు అనేది కామన్ అయిపోయిందా అంటే బాగా డబ్బులు ఉన్న వాళ్ళ సర్కిల్లో అది కామన్ అన్నట్టుగా మాట్లాడతారేమో. కానీ మంగ్లీకి ఉన్న ఫ్యాన్స్ అంతా మాస్ ఎక్కువగా ఉంటారు, మాస్ ఆడియన్స్, మిడిల్ క్లాసు, బిలో మిడిల్ క్లాస్. తన ఫోక్ సాంగ్స్ అంతా చాలా మంది పేదలు వింటారు, వాళ్ళు ఇంకా ఈ కల్చర్ని అడాప్ట్ చేసుకోలేదు. సో ఇదంతా కామన్, నేను పర్మిషన్ తీసుకోలేదు అన్నట్టుగా మాట్లాడితే అసలు సద్గురు ప్రోగ్రామ్స్లో ఉండి భక్తి పాటలు పాడి శివరాత్రికి భక్తికి సంబంధించి వీడియోలు తీసే మంగ్లీ మందు పార్టీ పెట్టడం ఏంటి? అసలు ఎవరికైనా సరే తన బర్త్డే తనకు తెలిసే చేసింది కదా, మేనేజర్కి తెలియదా? ఈవెన్ అట్లీస్ట్ మేనేజర్ ఉంటారు కదా, తనకు సంబంధించిన ప్రోగ్రామ్స్ చూసుకునే వాళ్ళు ఉంటారు, వాళ్ళన్నా పర్మిషన్స్ తీసుకోరా? ఇలాంటి కల్చరు, ఇట్లాంటి పార్టీ కల్చర్ చేయడం ఏంటి మంగ్లీ అనేది అందరూ వాదిస్తున్న మాట. సో 1కి 2 సార్లు సెలబ్రిటీలు వాళ్ళ లైఫ్ని, ఇప్పుడు మీది ప్రైవేట్ లైఫ్, మాది మా ఇష్టం అనడానికి ఉండదు. ఒక్కసారి జనాలకు విపరీతమైన అభిమానం పెరిగి మీకు క్రేజ్ వస్తే ప్రైవేట్ లైఫ్, పబ్లిక్ లైఫ్ ఉండదు. అన్నీ చాలా ఆచి తూచి చాలా జాగ్రత్తగా వ్యవహరించాల్సి ఉంటుంది. ఇటువంటి వీడియోస్ వచ్చిన తర్వాత నెగిటివిటీ రావద్దు అంటే కొంచెం కష్టం. ఇప్పుడున్న సోషల్ మీడియాలో మనం ఏం చెప్తున్నా, వీడియోస్ బయటికి చక్కర్లు కొడుతున్న టైంలో ఇంకా మనం దాన్ని ఏం మాట్లాడడానికి ఉండదు. అక్కడ నిజాలేంటో పోలీసులు తేల్చి చెప్తా ఉన్నారు కనుక దాని గురించి పక్కన పెడితే అట్లీస్ట్ ఇటువంటి కల్చర్ని కొంచెం ప్రైవేట్గానే ఉంచుకోవడం, ఏదైనా పార్టీలు ఉంటే ఇంట్లో మట్టికే పక్క వాళ్ళకి ఇబ్బంది కాకుండా బయటికి దాకా రాకుండా మెయింటైన్ చేసుకుంటే బెటర్.